హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ జేబుల్ బ్లాగ్స్. మన ఛానల్లో అయితే ఫుడ్ బ్లాగ్స్, తర్వాత డైలీ బ్లాగ్స్, తర్వాత మూవీ రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్లో ఫుల్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. రీసెంట్గా మీకు తెలిసిందే మన ఇన్స్టాగ్రామ్ జేబుల్ బ్లాగ్ పేజ్ అయితే సస్పెండ్ అయిన విషయం. దానికైతే నేను చాలా అప్సెట్ అయ్యాను. బట్ కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మీ మీ ప్రేమని మీరంతా నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఇదైతే నా ఫస్ట్ వీడియో, ఫస్ట్ బ్లాగ్ అనమాట. లైవ్లో ఇలా నేను చేయడం నాకు చాలా టెన్షన్గా ఉంది. కానీ నేను ఈ కంటెంట్ క్రియేటర్గా అవడానికి నేను ఏదో మనీ గురించో లేదంటే ఇంకోటి గురించి రాలేదు. మనీ అంటే నాకు మల్టిపుల్ వేస్ నుంచి నాకు మనీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లోనూ నేను డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్లో నేను పోస్ట్ మాస్టర్గా అకౌంటెంట్గా నేను చేస్తాను. అలాగే మీరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ బ్లాగ్ అనమాట, ఇలా లైవ్ లొకేషన్లో నేను ఫస్ట్ బ్లాగ్ చేయడం, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వకుండా ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను. మీరు నన్ను అయితే బాగా సపోర్ట్ చేయండి. అలాగే ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం. నేనైతే జంగారెడ్డిలోని రాఘవ కైఫ్కి అయితే వచ్చేసాను. ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ టిఫిన్ టేస్ట్ చేద్దాం అని చెప్పేసి వచ్చాను అనమాట. మీరైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని మనం అయితే టేస్ట్ చేద్దాం, చూద్దామా ఒకసారి. ఫస్ట్ బ్లాగ్ అనమాట లైవ్లో ఇలా నేను ఇది వాయిస్ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వకుండా ఫస్ట్ ఇలా చేయడం. మీరు దీన్ని కూడా సపోర్ట్ చేయండి. కొంచెం ఫస్ట్ బ్లాగ్ కదా, ఇలాగా కొంచెం క్లమ్జీగా ఉంటే మీరు నన్ను మీరైతే సపోర్ట్ చేయండి నన్ను. సో ఫస్ట్ అయితే నేను పెరుగావడాన్ని దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. చాలా హైజెనిక్గా అయితే ఇచ్చారు ఇది అనమాట. చూడు, పెరుగావడం అయితే చాలా చిక్కటి పెరుగుతో అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా సపోర్ట్ చేయండి. చాలా చక్కగా ఉంది పెరుగు అయితే, చాలా బాగుంది. అలాగే 2 గారెలు అయితే వేసారు పెరుగావడలో. మాకు ఆంధ్రాలో చాలా ఫేమస్ అనమాట. మీరు కూడా మా గోదావరి రుచుల గురించి మీకు తెలిసే ఉంటుంది. మాకు ఇలాంటి ఐటమ్స్ చాలా ఇష్టం. సాంబార్ కూడా ఇచ్చేసారు. అలాగే దోశ అయితే చెప్పాను. నేను పెద్ద ఫుడ్నేం కాదు, బట్ మీ గురించి నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా? నేను ఎలాగో బక్కగా ఉంటాను, మీ అందరికీ తెలిసిన విషయమే. నేను చాలా బక్కగా ఉంటాను, మీకు అందరికీ విషయం తెలుసు. సో నేనైతే పెద్దగా ఫుడ్ అయితే ఎక్కువగా తిన్నాను అనమాట. కాకపోతే మీ గురించి నేనైతే అన్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి దోశ పెరుగావడైతే ఆర్డర్ ఇచ్చాను. నేను రేపు పెరుగావడైతే టేస్ట్ చేస్తాను. పెరుగావడైతే పెరుగు అలాగే ఆవడ, సాల్ట్ కూడా, తర్వాత ఏదో మిర్చి వేశారు, క్యారెట్ కూడా వేశారు, పుదీనా వేశారు, కరివేపాకు వేశారు. ఆ టేస్ట్ కూడా నాకు బాగా తలుగుతుంది అనమాట. ఇంకా బయట తినేస్తాను. అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే పెరుగు ఆవిడ మామూలుగా మీరు సాంబార్ గారు తిని ఉంటారు, లేదంటే ఉత్తి గారు చట్నీలు తిని ఉంటారు. ఇలా పెరుగు ఆవిడ తినడం చాలా కూడాను చాలా చేస్తాను అనమాట తింటే. కానీ చాలా అయితే టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ఇంకో బయట తినేస్తాను మళ్ళీ. నాకేంటంటే నాకు ఏదైనా నచ్చింది అనుకోండి విపరీతంగా చేస్తాను, లేదనుకోండి అసలు తిన్ను. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు వచ్చేసి పిండ్రాల రామకృష్ణ. మా నాన్నగారి పేరు వచ్చేసి పిండ్రాల శ్రీను, మా అమ్మగారి పేరు వచ్చేసి పిండ్రాల వెంకటరమణ. వీళ్ళు ఎంతో కష్టపడి నన్ను పెంచారనమాట. నాకు 3 అక్కలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు. అలాగే 2014లో అయితే మా పెద్దక్క చనిపోయింది చిన్న యాక్సిడెంటల్ వల్ల. దాంతో మా డాడీ మా మమ్మీ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు. ఇక ఎన్ని సాడ్ మూమెంట్స్ ఎంత. అలాగే 2026 మే 13th నా అకౌంట్ మీద పోయింది. అది కూడా డిప్రెషన్లోకి వెళ్ళాను నేను కూడా. అది కూడా ఒక సాడ్ మూమెంట్. బట్ ఇప్పుడు ఫస్ట్ బ్లాగ్లో సాడ్ మూమెంట్స్ ఎందుకు షేర్ చేసుకోవడం, వీటి గురించి తర్వాత చెప్తాను. అలాగే నేను పోస్ట్ ఆఫీస్లో చేస్తాను జాబ్. ఆల్మోస్ట్ 3-4 years అవుతుంది జాయిన్ అయ్యి. అలాగే మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కొట్టాలనుకుంటే ఆ వీడియోస్ కూడా సజెస్ట్ చేస్తాను, ఆ సబ్జెక్ట్ కూడా చెప్తాను నేను. ఇంకా చాలామంది అనుకుంటారు వీడు మనీ గురించే బ్లాగ్స్ చేస్తున్నాడు, కంటెంట్ క్రియేటర్ చేస్తున్నాడు. నేను మనీ గురించి అయితే కాదు, నాకు మనీ గురించి అయితే నాకు చాలా మల్టిపుల్ వేస్ ఉన్నాయి. చాలా అంటే చాలా మల్టిపుల్ వేస్ ఉన్నాయి. నాకు మంత్లీ ఓకే నేను బతికేదంత ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తాను.
చాలా బాగుంది. ఇంకా మీరు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా అకౌంట్ ఎందుకు సస్పెండ్ అయిందో నాకు తెలీదు, అసలు ఎవరు రిపోర్ట్ కొట్టారో ఏంటో కూడా నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వాడే పర్సనల్ అకౌంట్ ఎప్పుడు పోలేదు. నేను ఈ పేజ్ జైవేరి పేజ్ అనేది ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేసినంతగా 2 months అవుతుంది. ఈ 2 monthsలో స్టార్ట్ అయిన అకౌంట్ని ఇలా రిపోర్ట్ కొట్టి తీసేయడం నాకు చాలా బాధగా అనిపించింది. ఇంకా మా ఊరు వచ్చేసి జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి. బట్ జంగారెడ్డిగూడెం సెటిల్ అయిపోయి మేము 30 years అవుద్ది. మామూలుగా మా నేటివ్ వచ్చేసి చల్లవారిగూడెం అనమాట, తాడవే పక్కన ఉంటుంది, చిన్న పల్లెటూరు. నాకు ఎప్పుడో ఒక కోరిక, మా చల్లవారిగూడెన్ని మంచి జంగారెడ్డిగూడెం లాగా డెవలప్ చేయాలి, లేదంటే ఒక స్కూల్ని దత్తత తీసుకోవాలి అని చెప్పేసి. ఏమో మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఎప్పటికప్పుడు అలా చేయగలుగుతాను, దత్తత తీసుకుంటాను. పెరుగావిడైతే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగొచ్చు మీరు కామెంట్స్లో. ఇంకా అంతేనండి, సింపుల్ లైఫ్, సింపుల్ వే ఆఫ్ థింకింగ్. ప్యానిక్ అవ్వదు. ఇప్పుడు కూడా మన పని మనం చేసుకుంటే లైఫ్ ఇప్పుడు కూడా ప్యానిక్ అవ్వదు. ఏదోటి మీద ఆలోచిస్తూ ఉంటేనే ప్యానిక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. నా అకౌంట్ మొన్న పోయింది. ఈరోజు కొత్తగా కంబ్యాక్ అవ్వడానికి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తాను. అది అంత పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. తర్వాత జాబ్ గురించి అంటారు, జాబ్లు వస్తాయండి పోతాయండి, నథింగ్. జాబ్ ఒకటే కాదు లైఫ్ అంటే, చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అన్ని రంగాల్లో మనం కష్టపడాలి. దోశ అయితే ట్రై చేద్దాం. దోశలోకి అయితే సాంబార్ ఇచ్చారు. అలాగే దోశని అయితే ట్రై చేద్దాం. ఓకే, పర్లేదు, యావరేజ్. చట్నీ అయితే కొంచెం మంట ఉంది, నేను మంట కారం ఎక్కువ తిన్నాను అనమాట. దోశ అయితే రోస్ట్గానే కాలింది, కానీ నాకు చట్నీ కొంచెం మంట అనిపించింది. ఆ తర్వాత సాంబార్ అయితే ట్రై చేద్దాం. సాంబార్ అయితే బాగుంది, ఒక నార్మల్గా బాగానే ఉంది. చట్నీ కొంచెం మంటగా ఉంది. నేను టమాటా చట్నీ నార్మల్గా తిన్నాను అనమాట, ఇక మీ గురించి అయితే టేస్ట్ చేయాలి. ఓకే, ఇది కొంచెం టమాటా చట్నీ అయితే చాలా బాగానే ఉంది. ఈ పప్పు చట్నీ మాత్రం కొంచెం మంటగా ఉంది, నాకు బాగానే అనిపించింది, కానీ మంటగా అయితే కొంచెం ఉంది. నేను ఇప్పుడు ఈ రెస్టారెంట్ వచ్చేసి జంగారెడ్డిగూడెం ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉంటుంది, రాఘవ కైఫ్ అని. ఇక్కడ ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫేమస్. అందుకే ఫస్ట్ బ్లాగ్ ఇక్కడ తీయడానికి వచ్చాను, ఎందుకంటే ఇది మా ఇంటి ఇదివరకు దీని ముందే మాకు షాప్ ఉండేది, జేబేరి డ్రమ్స్ షాపు. నేను చిన్నప్పటి నుంచి ఈ సందుల్లోనే పెరిగాను అనమాట. అందుకే ఫస్ట్ బ్లాగ్ ఎక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాను. నాకు కొంచెం పప్పు చట్నీ అయితే కొంచెం మంటగా అనిపించింది. అలాగే నా ఫస్ట్ బ్లాగ్ తప్పుడు ఒప్పుడు ఉంటే నన్ను క్షమించండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాలో కొత్త పేజ్ అయితే క్రియేట్ చేశాను, జైబేరి బ్లాగ్స్ అని. దాన్ని కూడా ఫాలో చేయండి, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.